కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అంశంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపడుతూనే బాధితురాలికి పోలీసులు భద్రత పెంచారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్పై బాధితురాలి ఫిర్యాదు మేరకు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్పై నాన్ బెయిలబుల్ కేసు ఉందని డీసీపీ చెప్పారు. ఈ కేసు విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని డీసీపీ తెలిపారు. పోక్సో కేసుకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు మహిళా కమిషన్ను కూడా బాధితురాలు ఆశ్రయించారు. 3 గంటల పాటు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించడంతో భద్రతా ఏర్పాటు చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అంశంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపడుతూనే బాధితురాలికి పోలీసులు భద్రత కల్పించారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్పై బాధితురాలి ఫిర్యాదు మేరకు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్పై నాన్ బెయిలబుల్ కేసు ఉందని డీసీపీ చెప్పారు. ఈ కేసు విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని డీసీపీ తెలిపారు. పోక్సో కేసుకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు మహిళా కమిషన్ను కూడా బాధితురాలు ఆశ్రయించారు. 3 గంటల పాటు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించడంతో భద్రతా ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే 3 గంటల పాటు బాధితురాలిని విచారించిన మహిళా కమిషన్ ఎలాంటి వివరాలు సేకరించారు? దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? దానికన్నా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది శశిరేఖ. మొత్తానికి జానీ మాస్టర్ ని బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా ఏదైతే ఇది దాదాపుగా 4 రోజుల క్రితం దీనిపైన కేసు నమోదైన తర్వాత తను పరారీలో ఉన్నారు. ముందుగా అయితే తను నెల్లూరులో ఉండే అవకాశం ఉందంటూ నెల్లూరులో పోలీసులు వెళ్లి అక్కడ విచారిస్తే అక్కడ తను కనిపించలేదు. ఆ తర్వాత తను అయితే హైదరాబాద్ లో లేదు అంటే లదాఖ్ లో తను దాక్కున్నట్టుగా కొన్ని అనుమానం వచ్చి దీంతో 4 బృందాలుగా పోలీసులు విడిపోయి పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా టెక్నికల్ గా కూడా తను ఎక్కడ ఉండే అవకాశం ఉంది అనే విషయం పైన పోలీసులు దానిపైన కూడా నిఘా పెట్టిన నేపథ్యంలో తను బెంగళూరులో అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీని ప్రకారం బెంగళూరులో తను దాక్కునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పోలీసులు, అది ముఖ్యంగా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగళూరు దాకా వెళ్లి జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని దాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఖచ్చితంగా రేపు అతని పోలీసులు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే జానీ మాస్టర్ విషయంలో మాత్రము ఇండస్ట్రీ ఇప్పటికే రెస్పాండ్ అవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఎవరైతే అంటే కంప్లైంట్ చేసిన కొరియోగ్రాఫర్ ఉన్నారో, లేడీ కొరియోగ్రాఫర్, తను చేసిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ కాపీని బేస్ చేసుకుని జరిగిన విచారణ, ఇది కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఏదైతే ఒక కమిటీని వేశారు, ఆ కమిటీని వేసి బాధితురాలని అటు మహిళా పోలీసులు విచారించారు. అంతేకాకుండా కమిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడి సంప్రదించి ఏం జరిగిందనే విషయం పైన మాట్లాడారు. ఇందులో కీలకంగా చూస్తే మాత్రం 2 విషయాలు. ఒకటి, అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి తన పైన ఈ లైంగిక వేధింపులు అలాగే అత్యాచార ప్రయత్నాలు జరిగాయి. తర్వాత అత్యాచారం చేసినట్టుగా తను కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తన వయసు 21 సంవత్సరాలు ఉండడంతో 16 సంవత్సరాల ఏజ్ నుంచే తన పైన ఈ వేధింపులు జరిగాయన్న విషయాన్ని అటు పోలీసులతో పాటు కమిటీ కూడా
కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంట్లో కారణంగానే జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకోలేదు. ఎందుకంటే నిన్నటి దాకా నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. తన వర్షన్ తీసుకుని ఆ తర్వాతనే కేసులు నమోదు చేసిన నేపథ్యంలో తన వర్షన్ వినాలి అనే ప్రయత్నం పోలీసులు చేశారు. కానీ బట్ తను ఆ నోటీసులకు అందకుండా, పోలీసులకు చిక్కకుండా తను మేబీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించడం కోసం తను పరారీలో ఉన్నారన్న అనుమానాలు కూడా కొంతమందిలో ఉన్నాయి. అయితే ఎట్టకేలకు మాత్రం తన పైన ఏదైతే ఆరోపణలు రూఢి అయినట్టుగా మనకు తెలుసు. అందులో భాగంగా తన అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇందులో మరొక కీలకమైన అంశము, తను జనసేన పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా తనలో కూడా స్టార్ క్యాంపెయినర్ గా తను చేసిన నేపథ్యం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో భాగంగానే మొదటి రోజు ఆరోపణలు వచ్చిన వెంటనే తన మీద ఏదైతే జనసేన ఉందో జనసేన పార్టీ కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలంటూ ఒక మెమోని జారీ చేసింది. ఆ తర్వాత నిన్న విచారణ తర్వాత ఏదైతే అటు పోలీసుల విచారణ కానివ్వండి, దాంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విచారణ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని తను సస్పెండ్ చేసే అవకాశం ఉందంటూ కూడా నిన్న జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానీ మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. ఫైనల్ గా చూస్తే మాత్రం తను ఈ పోలీసుల చేతి నుంచి తప్పించుకోలేకపోయారు. తను అందరినీ ఏమార్చి లదాఖ్, నెల్లూరు ఇలా వేరు ప్రాంతాల్లో తను తిరుగుతున్నట్టుగా లీకులు ఇచ్చినా సరే పోలీసులు టెక్నికల్ గా అంశాలన్నింటినీ పరిశీలించి ఆయన బెంగళూరులో ఉన్నట్టుగా కనుక్కొని బెంగళూరు నుంచి తనని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు శశిరేఖ. అలాగే చిదంబరం మరోవైపు 3 గంటల పాటు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించడంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అసలు భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేశారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఇక్కడ ఇది చాలా కీలకంగా చూస్తే మాత్రం ఒక హై కేసు లాగా చూడాలి. ఎందుకంటే జానీ మాస్టర్ ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే జనసేన పార్టీలో ఒక కీలకమైన నాయకుడుగా ఉన్నారు. ఇవి రెండు కాకుండా గ్రాఫర్ సంబంధించిన అసోసియేషన్ తన ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంటే తను ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తిగా దాన్ని భావిస్తారు. అంతేకాకుండా మనం ఎవరైతే మాట్లాడుతున్నాం బాధితురాలు లోకల్ పర్సన్ కాదు, తన నార్త్ ఇండియా నుంచి ఇక్కడ అవకాశాల కోసం వచ్చి ఇక్కడ తను సెటిల్ అయిన వ్యక్తి కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు సాక్ష్యాధారాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానివ్వండి, లేకపోతే అమ్మాయిని బెదిరింపులు పాల్పడే అవకాశం ఉంది అన్నది ఒక యాంగిల్. అందులో భాగంగానే పోలీసులు ఆమెకి రక్షణ కల్పించాలన్న నేపథ్యం కనిపించింది. దీంట్లో భాగంగా అంతేకాకుండా నిన్న ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ అందిన కంప్లైంట్ నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక విచారణ చేపట్టారు. వాళ్ళు కూడా ఆమెకి బాధితులకు అండగా నిలుస్తామని నిన్నే స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో తనను ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే తను ఒక సేఫ్ కస్టడీలో పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే తనని సేఫ్ గా ఉంచడం కోసం పోలీసుల రక్షణ వలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ రెండు కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తను 3 గంటల పాటు ఏదైతే గతంలో విచారించిన నేపథ్యంలో కూడా తను చాలా కీలకమైన అంశాలు చెప్పింది. ఆ కీలకమైన అంశాల్లో కొన్ని మనం మాట్లాడుకుంటే ఏంటంటే మొదటిది తను అవకాశాల కోసం తన దగ్గర ఉన్నప్పుడు అవకాశాలు ఇప్పిస్తానని తనని లొంగదీసుకోవడం. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము తను అక్కడ అంటే ఏదైతే ఈ షూటింగ్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాల్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తన మీద అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా తనకు వాంగ్మూలం ఇచ్చింది. ఇవి రెండు కాకుండా కీలకమైనది తనను మతం మార్చడానికి ప్రయత్నం జరిగింది, ఇందులో తన భార్య కూడా ఇన్వాల్వ్ అయింది అనే మరొక కీలకమైన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి దాని మీద కూడా విచారణ జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే తను దాదాపుగా 5 సంవత్సరాల్లో చాలా కాలం పాటు తను ఒక ఇబ్బందికర పరిస్థితుల్లోనే తనతో పాటు ట్రావెల్ చేసింది. ఒకవేళ తనతో పాటు ట్రావెల్ చేయకపోతే తను అప్పటికే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నారు కాబట్టి తనకు అవకాశాలు దక్కవేమో అన్న భయం అయితే తను కల్పించడం జరిగింది. అది కాకుండా అంటే ఈ పనిచేయాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు వినాల్సిందే అనే విధంగా ఒకవేళ ఈ విషయాలు మీరు బయటికి కానీ ఎవరితోనైనా మాట్లాడితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, ముఖ్యంగా అవకాశాలు రాకుండా నేను ఆపేస్తాను అనే విధంగా కూడా తను బెదిరించిన నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నిటి సంఘటనల నేపథ్యంలోనే అటు మహిళా కమిషన్ కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి, అమ్మాయి భద్రత అన్నది అత్యంత ఇంపార్టెంట్ అన్నది మాత్రం వాళ్ళు గమనించారు. అందులో భాగంగానే తనకి రక్షణ ఏర్పాటు చేయడం కానివ్వండి, తనకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేలాగా ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.